అందరూ బాగుండాలని కోరుకుందాం. నేను మీకు కొన్ని చిన్న చిట్కాలు చెప్తాను. మీకు అలసటగా ఉందా? అలా అయితే అది రక్తహీనత. ఆ రక్తహీనతకి తినవలసినటువంటి పదార్థాలు బీట్రూటు, పాలకూర, ఉసిరికాయ లాంటి పదార్థాలను తీసుకోవాలి. మీ ముఖం పచ్చగా అవుతుందా? అలా అయితే దీనికి కారణం హిమోగ్లోబిన్ లోపం. దీనివల్ల మనకి రక్తంలో మార్పుల వలన మన ముఖం పచ్చగా అవుతుంది. దీనికి తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు గోంగూర, కరివేపాకు లాంటి ఆకుకూరలు, దానితో పాటు అన్ని జీడిపప్పు కూడా తినాలి. మీకు అలసట, నీరసంగా అనిపిస్తుందా? అలా అయితే ఇది B12 లోపం. ఇది పోడాలి అని అంటే మనం ఎక్కువగా గుడ్లు, పాలు, పాల పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే మనకు జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉందా? అవునండోయ్, 40 సంవత్సరాలు దాటింది అంటే మరి మగవారికి బట్టతల వస్తుంది, ఆడవారికి కూడా ముడి ఇంత చిన్నదైపోతుంది, జుట్టు అంతా రాలిపోయి. దీనికి కారణం ఐరన్ లోపం. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అందరికీ కూడా ఐరన్ లోపం వస్తుంది. దీనిని పూడ్చుకోవడానికి మనం నువ్వులు, మెంతికూర, ఉసిరికాయ లాంటి పదార్థాలని ఎక్కువగా తింటూ ఉండాలి. మనకి ఎక్కువగా వినిపించేది జలుబు. ఎప్పుడు అందరికీ జలుబు వస్తూ ఉంటుంది కదా, ముక్కులో చీవిడి గారుతూ ఉంటుంది, గొంతు అంతా పట్టేస్తూ ఉంటుంది, చాలా అవస్థపడతాం. అది వచ్చిందంటే 4-5 రోజులు వదలకుండా అంతే ఉంటుంది మనిషిని ఇబ్బంది పెడుతూ. ఈ జలుబుకు మనం వాడవలసినటువంటి పదార్థాలు ఏంటంటే తులసి, మరి అల్లం టీ, నిమ్మరసం ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించాలి. అప్పుడు కొద్దిగా ఉపశమనం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే పదార్థాలే, మన చుట్టుపక్కల ఉండేటటువంటి పదార్థాలే. మనకివి కామన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు గబగబా డాక్టర్ దగ్గరకు పరిగెత్తకుండా మన వంటింటి వైద్యం, ఇలా మనకు దగ్గరలో ఉండేటటువంటి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఇలా మనం వీటిని, ఈ చిన్న చిన్న రోగాలని తగ్గించుకోవచ్చు, వాటిని రాకుండానూ చేసుకోవచ్చు. మరి ఏమంటారు? మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ ఇవ్వండి.